అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బిళ్ళాలు. ఈ సూక్తిని ఇప్పుడు నిజం చేస్తున్నారు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు. ఇలా ఒకటేమిటి, విద్యా సంవత్సరం మొదలైతే చాలు అమ్మవారి కోసం కార్లు, డైమండ్ నెక్లెస్లు, ఏదో ఒక ఖరీదైన కానుక ఆమె ముందు ప్రత్యక్షం కావాల్సిందేనట. అమ్మగారి దీవెనలతో యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. లెక్కలేని ఫీజులతో తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రాజమాత లెవెల్లో విధులు నిర్వహిస్తున్న అధికారిని ఎవరు? ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? కడప జిల్లాలో హాట్ టాపిక్గా విద్యాశాఖ అధికారి తీరు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారిని సావిత్రి. గిఫ్ట్ కొట్టు, పాఠశాల లైసెన్స్ పట్టు అనేలా వ్యవహార శైలి. మీరు పాకలో అయినా పాఠశాలలు పెట్టుకోండి, ఇరుకురికి గదుల్లో చిన్నారి విద్యార్థులను కుక్కుకోండి, అది మీ ఇష్టం. నాకు కావాల్సింది నాకిచ్చేయండి. నేను మీ జోలికి రాను, మీ స్కూళ్లను తనిఖీ చేయను. ఒకవేళ జిల్లా నుంచి ఎవరైనా పెద్ద ఆఫీసర్లు వస్తే వాళ్ల సంగతి అప్పుడు చూసుకుందాం అంటూ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు విద్యాధికారిని సావిత్రి. ఈమె స్థాయి రాష్ట్రము కాదు, కనీసం జిల్లా కూడా కాదు, కేవలం మండలం లెవెల్లోనే తన వీర ప్రతాపాన్ని చూపిస్తున్నారా అనేది గడిచిన 8 ఏళ్లకు పైబడిన వినిపిస్తున్న మాట. ఇవి పుకార్లనుకుంటే పొరపాటే, నగ్న సత్యాలు. ఉమ్మడి కడప జిల్లాలో బంగారు పూరంగా బాసిల్లుతున్న ప్రొద్దుటూరు మండల విద్యా వ్యవస్థలో సాగుతున్న ఖరీదైన పోకడలు ఇవి. తొలుత ఓ సాధారణ టీచర్గా బాధ్యతలు చేరిన సావిత్రి కాలం కలిసొచ్చి మండల విద్యాధికారిగా అదృష్ట జాతకురాలయ్యారు. టీచరు నుంచి మండల లెవెల్ అధికారిగా ప్రమోట్ కావడంతో అమ్మగారి దర్పం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడినట్టే అయింది. ఇలా 1, 2, 3 ఏళ్లు కాదు, ఏకంగా 8 ఏళ్లకు పైబడి ఇక్కడే ఒక్కచోటే విధులు నిర్వహిస్తున్నారట. ఇన్నేళ్ల ఈ ప్రయాణానికి ఓ ఘనమైన, బలమైన కారణం కూడా ఉందని తోటి ఉద్యోగులు చెవులు కొరుకుంటున్నారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ నాయకుల కొమ్ము కాయడంలో ఈమె సాటి అంటున్నారు కొందరు. ఏ రోజు సరిగ్గా విధులకు హాజరు కాని ఈ అధికారి పైరవిల పనిలో నిత్యం బిజీగా ఉంటారు. అవసరం మేరకు ఎవరైనా కార్యాలయానికి వెళితే తాను విధి నిర్వహణలో భాగంగా క్యాంపులో ఉన్నానని చెబుతారట. ఇక ఈ ఉత్తమోత్తమ అధికారి లీలలు విషయానికొస్తే ప్రధాన ఆదాయ వనరు ప్రైవేట్ పాఠశాలలు, సిరిపురంలో ఏడాదికో మారు పుట్టగొడుగులా వెలుస్తున్న ప్రాథమిక పాఠశాల అనుమతులు వగైరాలతో ఈమె పంట పండుతుందట. దాదాపు 100కు పైబడిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఏటా ఈ అమ్మను ప్రసన్నం చేసుకోవాల్సిందేనన్న టాక్ ఉంది. కోరిన ఖరీదైన వస్తువులతో ఆమె ముందు ప్రత్యక్షం కావాల్సిందేనట. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన మేడం కోరిక మేరకు దాదాపు 7 లక్షలతో ఖరీదైన డైమండ్ నెక్లెస్ ను బహుమానంగా ఇచ్చారట ఇక్కడి ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్. అంతేకాదు, మొన్నటి ఏడాది ఓ ఖరీదైన పుష్పక విమానం లాంటి కారును సైతం పువ్వుల్లో పెట్టి ఈమెకిచ్చారట. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మగారి భాగోతం కొండవీటి చాంతాడే అవుతుందని తోటి ఉపాధ్యాయులే చెబుతుంటారు. ఈమెకు అలా అందే బహుమానాల్లో స్థానిక ఎర్రమునిరెడ్డి కాలనీలో ఉంటున్న ఓ ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన యాజమాన్యం చక్రం తిప్పుతున్నట్టు సంబంధిత వర్గాల నుంచి వినిపించే టాక్. అలాగే ఈ ముడుపుల వ్యవహారంలో అమ్మగారు నేరుగా జోక్యం చేసుకోకుండా తన సమీప బంధువైన ఓ వ్యక్తి ద్వారా నేర్పుతున్నట్టు సమాచారం. ఈ మండలంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఈ సరస్వతి పుత్రిక సాగిస్తున్న వైనంపై చర్చోపచర్చలే జరుగుతున్నాయి. ఇలా ఆ మండల విద్యాధికారి లీలలపై ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులందినా ఇంతవరకు ఇలాంటి చర్యలు లేవట. ఎందుకంటే వాళ్లను ఈ అమ్మ మేనేజ్ చేసుకుంటుందట. 8 ఏళ్లకు పైబడి ఒకే చోట ఓ ప్రభుత్వ అధికారి తిష్టవేసి పాతుకుపోయిందంటే ఘనత వహించిన మేడం గారి నైపుణ్యం ఎలాంటిదో ఈపాటికి అర్థమైపోయింటుంది. ఈ అధికారి ప్రైవేటు బడుల నుంచి చేస్తున్న వసూల కార్యకలాపాలకు ఉన్నత అధికారుల అండ కూడా ఉన్నట్లు మిగతా విద్యాధికారుల బోగట్ట. వాస్తవానికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలుంటాయి. కానీ కడప జిల్లాలోని విద్యాశాఖలో మాత్రం 8 ఏళ్లు దాటినా కొందరు అదే సీట్లోనే తిష్టవేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకే చోట పాతుకుపోవడంతో వాళ్ళ అక్రమ సంపాదనకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బదిలీలో మొదలుకొని చిన్న పేపరు అటు నుంచి ఇటు మార్చినా ప్రతి పనికి ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారట. అంతేకాదు, నిబంధనలతో తుంగలతోకి తల్లిదండ్రులను ఫీజుల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నెలవారీ మామూళ్లు ముట్టజెబుతున్నాయట. వాస్తవానికి ప్రైవేటు ప్రాథమిక పాఠశాల నిర్వహణకు అనేక నిబంధనలున్నాయి. రేకుల షెడ్లలో ఉండకూడదు, బహుళాంతస్తులో విద్యార్థులకు బోధన జరగకూడదు, కేవలం స్లాబ్ వేసిన గదుల్లో క్లాసులు జరగాలి, గాలి వెలుతురు సహా ఏవైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే స్కూల్ చుట్టూ వాహనం తిరిగేంత స్థలం కూడా విడిగా ఉండాలి. అలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ పట్టణంలో ఎక్కడ మచ్చు కూడా కనిపించవు. వాస్తవానికి ఏదైనా పాఠశాలకు ఒకేసారి ఏకంగా 10వ తరగతి వరకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితులుండవు. అంచెలంచెలుగా షరతులతో కూడిన పర్మిషన్స్ వస్తాయి. కానీ స్థానికంగా ఇటీవల ఏర్పాటైన ఓ స్కూల్కు 10వ తరగతి వరకు పర్మిషన్స్ వచ్చేశాయి.
ఇందులో ఈ మండల విద్యాధికారి హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఈ స్కూల్కు ఫైర్, ట్రాఫిక్, R&B నుంచి అనుమతులు లేవన్నది సుస్పష్టం. అదేవిధంగా పట్టణంలోని మిగతా పాఠశాలలు కూడా ఇంకా ఏ పాఠశాలకు కనీస వసతులైన మైదానం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కూడా సరిగ్గా ఉండవనేది నగ్న సత్యం. ఇలాంటి అసౌకర్యాలు ఉండబట్టే ఆ అధికారికి యాజమాన్యాలు ఏటా లక్షలు ముట్టజెబుతున్నాయట. అలాగే ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న లక్షల రూపాయల ఫండును కూడా బినామీల ద్వారా పనులు చేయించుకొని అందులోంచి కూడా సదరు మేడం మెక్కుతున్నారట. ఇటీవలి ఓ విద్యార్థి అదే పాఠశాలలోని విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దాని అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి సమస్యను మూడో కంటికి తెలియకుండా రూపుమాపారట సదరు అధికారి. దానికి కూడా భారీగానే ఆమెకు ముట్టిందట. అంతేకాదు, ప్రభుత్వ టీచర్ల సాధారణ సెలవులు, మెడికల్ లీవులు, లాంగ్ లీవులు వంటి వాటి కోసం పరిస్థితులను బట్టి వసూలు చేస్తున్నారని సహోపాధ్యాయుల ఆరోపణ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లీలలు బయటపడతాయి. జిల్లా అధికారులు కాదు, కానీ ఏకంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగి ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది.